హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ బిర్యానీ రైస్, పెరుగు, చికెన్ కర్రీ, మటన్ బంగాళదుంప ములక్కాయ కాంబినేషన్ అండ్ సాంబార్. ఏంటి ఇవన్నీ ఇవాళే వండేసాను అనుకుంటున్నారా? లేదండి, ఇవన్నీ కూడా నిన్నటియే. మా పిల్లలకి మార్నింగ్ అయితే పొటాటో ఫ్రై చేసేసి క్యారేజీ కట్టి పంపించేశాను. ఏం చేస్తాం, మిగిలిపోయినవన్నీ మనకే కదా, తప్పదు కదా. అలానే పారేసుకోలేము. చూడండి అన్నం ఎంత చక్కగా పొడిపొడిలాడుతుందో. ఇలా పడేసుకుంటామా? అందుకని తింటున్నా. అదే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అనుకోండి, ఖచ్చితంగా అమ్మో సద్దన్నమా, నేను తిననమ్మో, నేను తినను అంటాం కదా. కానీ ఇక్కడికి వస్తే భర్త డబ్బులు కదా, అది మన రూపాయి కదా, జాగ్రత్త చేసుకోవాలి అని ఖచ్చితంగా చద్ది ఉన్నా మన పొట్టలోనే పడేస్తాము. మిగిలిపోతని పడేస్తున్నాము, పడేయాలి అనుకున్నా ఎలాగలా తినేస్తాము. అదే నాన్న సొమ్ము అనుకోండి, అమ్మో మా నాన్నదేగా పోనీ అని, అమ్మో ఎక్కువైపోయింది, అమ్మో ఇంత అన్నమా, అమ్మో లావైపోతాను అని చెప్పేసి అక్కడైతే డైట్ మెయింటైన్ చేస్తాం. అదైతే ఇక్కడైతే చూడండి, ఎంత అన్నం ఉన్నా మనమే తినేస్తాము, ఎన్ని కూరలు మిగిలినా మనమే తినేస్తాం. పారేయాల్సి వస్తుందేమో, సాయంత్రానికైతే పనికిరాదు అని తినేస్తాం. ఏం చేస్తాం, తప్పదు కదా ఆడవాళ్ళం.